హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే కృష్ణుడి వెన్నముద్ద అని చెప్తున్నారండి. కానీ సపోర్టింగ్ లేకుండా అసలు ఎంత బాగా నిలబడిందో చూసారా ఫ్రెండ్స్. ఇదైతే ఉండండి చూపిస్తాను. స్టార్టింగ్ పాయింట్ అండి ఇదైతే కనుక. చాలా బాగుండింది ఇక్కడంతా కూడాను వ్యూ అయితే. నేనైతే మహాబలిపురం వచ్చేసానండి. మీకు కూడా అక్కడ విశేషాలన్నీ కూడాను చూపించేస్తాను. మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేసేయండి. ఇదైతే రాక్ గార్డెన్ అండి. మరిన్ని కూడా చూపిస్తూ ఉంటాను మీకైతే. రండి వెళ్దాం. హలో, చాలా సంవత్సరాల నుంచి ఇలాగే ఉండిందంటండి. అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు కిందకి ఎలా ఉండింది అనేది స్టోన్ అనేది అసలు ఎలాంటి సపోర్టు లేదు, పడిపోకుండా అసలు చూసారా ఫ్రెండ్స్. అసలు మీరైతే నేనైతే ఎప్పుడు కొండెక్కబోతున్నా. జాగ్రత్తగా రావాలి, చెక్కి జాగ్రత్తగా వచ్చే. ఇదిగోండి ఫ్రెండ్స్ వెళ్తున్నాను, రండి మీకు కూడా చూపిస్తూ ఉంటాను మొత్తం కూడాను. రండి ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుండిందో. జాగ్రత్తగానే రండి. ఈ స్టోన్స్ మధ్యలో నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో. ఇక్కడైతే శిల్పకళా సంపద ఇదంతా కూడా. ఇక్కడైతే ఏదో హిస్టరీ అయితే ఉందండి. షైన్ విత్ ఆర్కియాలజీ సర్వే వాళ్ళది కూడా ఉందండి. ఇక్కడైతే బోర్డు ఏదో మొత్తానికి చూడండి ఫ్రెండ్స్. షైన్ విత్ గోపీస్ చూడండి ఫ్రెండ్స్, ఆర్కియాలజీ వాళ్ళది ఇక్కడైతే సర్వే చేసినటువంటి బోర్డు అయితే ఏదో ఉందండి. చూసేయండి మీరు కూడాను. లోపలైతే కనుక ఎన్నో విగ్రహాలు అయితే ఉన్నాయండి. అసలు మొత్తం ఒకే శిలలో చూడండి ఎంత బాగా చిక్కారో కూడా. అసలు ఎంత బాగుండిందో చూసారా ఫ్రెండ్స్. అసలు మన శిల్పకళా సంపద అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుండింది. ఒకే స్టోన్లో అండి మొత్తం కూడాను. ఇదంతా కూడాను అసలు ఎలా చెక్కారు ఇంకా కూడాను మరెన్నైతే మీకైతే చూపిస్తూ ఉంటాను ఇక్కడైతే. కానీ చాలా బాగుండింది ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడాను. ఎప్పటియో స్టోన్స్ మీద అన్నీ కూడాను చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా శిల్పాలు అవన్నీ కూడాను చెక్కారండి. ఇవన్నీ కూడాను చాలా బాగుండింది. రండి వెళదాం. బ్యాక్ సైడ్ కెమెరాతో అయితే చూపిస్తూ ఉంటాను, చూసి ఎంజాయ్ చేయండి మీకు కూడాను. చెప్పాను కదండి మహాబలిపురం అయితే వచ్చామని చెప్పేసి అని. టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుండిద్దండి. ఇలాంటివన్నీ కూడాను మన చరిత్ర గురించి కూడా మనమైతే తెలుసుకోవచ్చు హ్యాపీగా. ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అలాగే మన శిల్పకళకు సంబంధించినవన్నీ కూడాను మనమైతే తెలుసుకున్నట్టు కూడాను ఉంటుందండి. రండి చూపిస్తాను. ఆర్కియాల మండపం అని చెప్పేసి అంటారని ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళది అయితే కనుక బోర్డ్స్ అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయండి. చూడండి వివరంగా అయితే మీకైతే చూపిస్తాను ఉండండి. సర్వే బోర్డు ఉంది, అలాగే వాటిని కూడాను మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, చాలా బాగుండిందండి ఇదైతే కనుక. ఒక్క నిమిషం అయితే కనుక ఆర్కియాలజీ వాళ్ళవి బోర్డ్స్ అయితే కనుక ఉన్నాయి. రండి మండపాన్ని కూడా మీకైతే చూపిస్తాను. చూడండి అసలు ఒకే స్టోన్లో ఫ్రెండ్స్ అసలు ఎలా చెక్కారో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుండిందంటే చూడండి అసలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. రండి చూడండి ఫ్రెండ్స్, అసలు ఒకే స్టోన్ ఫ్రెండ్స్ అంతా కూడా. కింద నాగుపాములాగా నువ్వు దిగు, దిగాలి. చూసారా ఫ్రెండ్స్ ఒకే స్టోన్లో ఫ్రెండ్స్ మొత్తం కూడాను. అసలు చూడండి ఎలా మండపాలు అయితే చెక్కారోను. అసలు జాయింట్ ఏది లేదు ఫ్రెండ్స్, ఒకే కొండ మొత్తాన్ని కూడా ఇలా ఈ విధంగా అయితే చెక్కారు. దీన్నైతే కోటికాల మండపం అని చెప్పేసి అంటారండి. ఇక్కడైతే చరిత్ర అయితే ఉందండి.
దానికి సంబంధించింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి దీన్ని అయితే పెట్టారు. ఇక్కడ ప్రతిదానికి కూడా మనకి చూసారు కదా ఫ్రెండ్స్. దగ్గరికి అయితే వెళ్ళి మీకైతే చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేద్దురు. చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఫ్రెండ్స్. అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఇక్కడైతే కనుక. అసలు చూడండి అసలు ఎలా చెక్కారో చూడండి ఫ్రెండ్స్. ఇంత పెద్ద కొండని ఒకే మండపం లాగా ఎలా చెక్కారు. అది కూడా ఇంత పెద్ద. అవుననే అదే అంటుంది, గంటలు గంటలు కాదు. చూడు అసలు ఎలా ఉందో వీడియోలో అండి. మందిరము ఇక్కడైతే ఉంది. రండి వెళ్దాం వేరే ప్లేస్కి అయితే. ఇంకొక మండపం అయితే చూపిస్తాను. ఇదైతే వరాహ టెంపుల్ అంటండి. ఇదైతే కనుక చూడండి అసలు అన్ని గుడులన్నీ కూడాను ఒకే రాతి పైన మొత్తం కూడా చెక్కారండి. అసలు చూడండి ఎంత బాగుంది. ఇక్కడైతే ఆర్కియాలజీ వాళ్ళ అయితే ప్రతి దగ్గర కూడాను మనకైతే చెప్తా బోర్డ్స్ అయితే కనుక పెట్టారండి. మీకు కూడా చూపిస్తాను ఉండండి. చూడండి అసలు వరాహ టెంపుల్ అంటండి ఇది. అసలు ఎంత బాగుందో చూసారా. ఉండండి ఆర్కియాలజీ వాళ్ళు టెంపుల్ దగ్గర కూడా ఇవైతే మనకి దర్శనమిస్తూ ఉన్నాయండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తూ ఉన్నారు. ఇదైతే వరాహ టెంపుల్. దీని పేరైతే రాక్ కట్ వరాహ టెంపుల్. అదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా. ఇంకా రండి వేరే టెంపుల్కి అయితే మళ్ళీ వేరేవైతే చూపిస్తూ ఉంటాను. ఇక్కడ చూదురు. కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తడు అయ్యో మెట్లు. ఇవన్నీ కూడా ఎక్కేటప్పటికి కాళ్ళు అయితే నొప్పులు వస్తాయండి. కొంచెం తినేసి వచ్చేసేయండి ప్రశాంతంగా. రండి వెళ్దాం. ఫ్రెండ్స్ అసలు ఎలా చెక్కారో ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీను మెట్లన్నీ కూడాను. అసలు రాళ్ళలోనే మెట్లు మళ్ళీ చెక్కారండి. నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్. రండి అయినా వెళ్దాం. మీకైతే చూపిస్తాను అన్నాను కదా, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అసలు మొత్తం కూడాను. చూసారా అసలు ఎంత బాగుందో. రండి వెనక్కి చూడండి. చూసారా ఫ్రెండ్స్ వెనక టెంపుల్ మండపం అయితే కనుక చెక్కారు అక్కడ. అలాగే రండి చూద్దరు మీరు కూడాను. చూసారా ఫ్రెండ్స్ రాతిలోనే ఎలా చెక్కారు అన్నీ కూడాను. ఆలయాలన్నీ కూడాను హిస్టరీస్ అయితే కనుక అక్కడే ఉన్నాయండి. మనమైతే చదువుకోవచ్చు చక్కగా కూడాను అన్నీ కూడాను. మీకైతే చూపిస్తూ ఉన్నాను అంతేనా. రండి వెళదాం. ఇప్పుడు దిగెళ్ళాలండి. చూడండి జాగ్రత్తగా వెళ్తాను ఉండండి. నేను కూడాను వస్తున్నాను. నేను కిందే చూసి వస్తున్నాను. ద్రౌపదీస్ బాత్ అని చెప్పేసి అని ఏదో ఉందండి. రండి వెళ్దాం మనం కూడాను. పదండి వెళ్దాం. అదండి ఫారెస్ట్లో వెళ్తున్నట్టు ఉంది కదా ఫ్రెండ్స్. ఉంది దారి అయితే ఉందో తెలీదు. రండి వెళదాం. దూరం అయితే వెళ్దాం. వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికైతే. కానీ ఇటు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అసలు స్టోన్స్ మీద. హలో 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 ఎటు వెళ్ళాలో తెలియదు. ఇక్కడ ఎక్కడ ఇక్కడైతే ద్రౌపది బాత్ ప్లేస్ అని చెప్పేసి అని ఉందండి మనకి. రండి ఎక్కుదాం. ఇదిగోండి పదండి వెళదాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ద్రౌపది బాత్ ప్లేస్ అంటండి ఇదైతే. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో.
చాలా బాగుండిందండి. ఒక రాక్ మధ్యలోనే స్టెప్స్ కూడా ఉన్నాయండి దిగి స్నానం చేయడానికి, స్విమ్మింగ్ పూల్ టైప్లో చాలా బాగుండింది. బట్ డస్ట్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడైతే లైట్ హౌస్ ఉందండి. మేమైతే ఎక్కలేదండి, కాళ్ళు నొప్పులు పుట్టేసి. ఈ పైన చూసారు కదా కొండ అంతా కూడా ఎలా ఉందో. రండి చూపిస్తాను కొంచెం దగ్గరగా. అయితే కనిపిస్తుందా ఫ్రెండ్స్? అక్కడైతే కనుక లైట్ హౌస్ ఉందండి, చెట్టు వెనకాలైతే కనుక. ఇవిగోండి చాలా మండపాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే. హౌస్కి వెళ్ళే దారండి. ఎక్కడే దారి? అదిగో అక్కడ ఉంది చెక్కి ఎగ్జిట్. అదిగో బయట, అదిగో అదిగో. చూసారా ఫ్రెండ్స్? అదిగో ఇక్కడికే వస్తాం, బయటకు వచ్చేసాం. ఇక మేమైతే అక్కడి నుంచి బయలుదేరి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కామెంట్ చేయండి, హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేసి కొన్ని పాయింట్స్ని యాడ్ చేయండి.